మొదటి కొరింథీయులు 12:28-31 వరకు చదువుదాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను. ఇదే నానా విధములైన పరిచర్యలు అంటే. రైట్. అంటే అదే బోధ చేస్తారా, వేరే వేరే బోధలు చేస్తారా? అదే బోధ. రైట్. అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారని గాను, కొందరిని ఉపకారములు చేయవారని గాను. కొంతమంది సహాయం చేస్తారు, ఆ కరపత్రికలు పంచిపెడతారు, బైబిల్ పంచిపెడతారు కొంతమంది, అంతే. అది కూడా ఎవరు చేస్తున్నారంట? దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా చేయిస్తున్నాడు. చదవండి. కొందరిని ప్రభుత్వములు చేయవారని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారని గాను నియమించెను. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? అంటే ఏం చెప్తున్నాడు? అందరికీ వరాలు ఉండాలని రూలు లేదు. అందరూ భాషలతో మాట్లాడనే రూలు, అందరూ ప్రవచించాలని, అందరూ అద్భుతాలు చేయాలని, అందరూ స్వస్థ వరాలు కలిగి ఉండాలని లేదు. దేవుడు అందరికీ, కానీ పంచేది ఎవరు? అందరికీ హోలీ స్పిరిట్. అయితే మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు, వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు అంటే, కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఇక్కడ ఏమనుంది? ఆసక్తితో, ఎవరైతే ఆశతో ఏదైనా కావాలని అడుగుతారో దేవుడు వారికి అది ఇచ్చేస్తాడు. అందుకే దప్పికొని వారులారా నా వద్దకు, నీకు దాహం లేకపోతే నువ్వు ఈ వాక్యాన్ని తీసుకోవు. దేవుడే చెప్తున్నాడు. వాటిని ఆసక్తితో అపేక్షిస్తే ఎస్, ఇట్ విల్ కమ్ టు యూ. ఒక్కొక్కసారి నువ్వు ఇది అడిగితే దేవుడు ఆ దేవుడు ఇంకోటి ఇస్తాడు. ఆయనకు తెలుసు ఈ యుగానికి, సంఘానికి, ఈ కాలానికి ఏది బాగుంటుంది అనేటువంటిది. ఆత్మ యొక్క ప్రత్యక్షత సంఘము యొక్క అభివృద్ధికి, క్షేమానికి, మంచితనానికి, బలపడ్డానికి. అపోస్తలుల కార్యములు 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇంకొక ప్రత్యక్షత మనం చూస్తున్నాం ఇక్కడ. బర్నబాసు సౌలును ఈ పని కొరకు ప్రత్యేకపరచండి. పరిశుద్ధాత్ముడు చెప్తాడు. నీకు డౌట్ వచ్చిందానికి ఎప్పుడైనా, ప్రభువా నేనేం చేయాలా, నా కూతురేమో నాకు నీ ఇష్టం అంటుంది, బైపీసీ తీయాలా, ఎంపీసీ తీయాలా? హోలీ స్పిరిట్ క్యాన్ టెల్. నిర్గమకాండం 31 తీయండి, 2-10. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. వీళ్ళందరూ ఒకప్పుడు ఏం చేసేవారు? ఐగుప్తులో ఏ ఒక్కరికి ఏది రాదు. సో ఇక్కడ దేవుని ఆత్మ వచ్చి వీరందరికీ ఈ పనులన్నిటినీ ఇవ్వడానికి సామర్థ్యం ఇచ్చిందంట. ఇక్కడ చూస్తే సమస్త విధములైన పనులు, విచిత్రమైన పనులు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆత్మ కేవలం వరాలు మాత్రమే ఇస్తుందా? కేవలం నిన్ను ఆత్మతో నింపుతుందా? నీకు కావలసిన జ్ఞానాన్ని నీకు ఇవ్వగలదా లేదా? ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ వాక్యము తర్వాత మీ పిల్లలకు అనేక మందికి ఇటువంటి జ్ఞానము కూడా కలుగునుగాక. మొదట ఏం వెతకాల? ఆ తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహింపబడు. దేని నుంచైనా మనం పరిశుద్ధాత్మని తీసివేయచ్చు అసలు? నో. కంటిన్యూ. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసితిని. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. అంటే ఆ టెక్నికల్ జ్ఞానము కూడా ఎవరు పెట్టారంట? వాళ్ళ హృదయంలో ఎవరు పెట్టారంట? చదవండి. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలి పీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను. చూడండి, వస్త్రాలు ఎలాగా ఆయనకి ఇష్టమైన వస్త్రాలు వేసుకోవాలి యాజకులు. ద డిజైనర్ వేర్ ఆఫ్ ద ప్రీస్ట్ బై ద అనాయింటెడ్ పీపుల్. అభిషేకం పడ్డారు వాళ్ళు. ఎవరిచ్చారు అభిషేకం వాళ్ళకి? దేవుడే. రైట్. ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు
పరిమళ ధూప ద్రవ్యములను పర్ఫ్యూమ్స్ అన్నమాట, రకరకాల బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ చేయడానికి. రైట్. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. హీ ఆల్సో గేవ్ దట్ విజ్డమ్. చాలా మంది అనుకున్నారు, అరే పరిశుద్ధాత్ముడు ఇవన్నీ కూడా ఇస్తాడా అని. అంటే యేసయ్య అంటే కేవలం పరలోక రాజ్యానికి వెళ్ళడానికే అనుకుంటున్నారు. అవును, అది పునాది, అది ఆది అంతము, అది కంపల్సరీ. ఈ భూమి మీద ప్రతిదానికి ఉపయోగపడతారా లేదా పరిశుద్ధాత్ముడు? ఎస్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. వాళ్ళు ఇంతకు ముందు దేవుడు ముందే చెప్పాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకాలను ప్రకటించాలని. కానీ ఈ 12 మందిని ఒకళ్ళు తప్పిపోయారు, 11 మంది ఆయన్ని తిరస్కరించారు. ఇంకా మనం ఏం చేయలేమని చెప్పి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఆయన చనిపోయిన తర్వాత. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, ఇదిగో మీకు ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు మీకు ఏమిస్తాడు? మీరు భయపడిపోయారు, వద్దన్నారు, పారిపోయారు. కాబట్టి మీకు ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడంట? మీకు ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చడానికి ఏమిస్తున్నాడు? శక్తి, అంటే ధైర్యం. వాళ్ళు చంపుతామన్నా మీ సమయం వచ్చే వరకు చావకుండా ఉండే సామర్థ్యం, ధైర్యముగా ముందుకెళ్ళిపోయే సామర్థ్యం. నీలో సామర్థ్యము లేదేమో, హీ కెన్ గివ్ యూ దట్ ఎబిలిటీ. ఆ వ్యాధిని స్వస్థపరుస్తాడు, ఆ బలహీనతను తీసివేస్తాడు. ఏం పెంచమని అడగాల దేవుణ్ణి? ఇంక్రీజ్ మై ఫెయిత్ ఇన్ దట్ ఏరియా. ఏ ప్రాంతంలో మనకి విశ్వాసము భయం వేస్తుందో అందులో విశ్వాసం తక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో నా విశ్వాసం పెంచు ప్రభు అని మనము అడగాల. యూ నీడ్ టు ఆస్క్ గాడ్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. నమ్మువానికి సమస్తము సాధ్యము గనక అంటే అన్నిటిలో మనకు విశ్వాసం ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ శిష్యులకు కావాల్సింది వచ్చింది. ఇప్పుడు ఈ రోజు నేను ఈ పరిశుద్ధాత్మ వాక్యం చెప్తున్నానంటే అర్థం ఏంటి? మీరు ఎందులో మీకు సామర్థ్యము లేదో, అప్పులు తీరడానిక, లేక వివాహానిక, లేక ఇల్లు కట్టుకోవడానిక, లేక బలహీనతలు జయించడానిక, ఈ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీరు మీ గురికి వెళ్ళడానికి, మీ కుటుంబం మీ పిల్లల గురికి వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు శిష్యులకి వారి గురి వెళ్ళడానికి శక్తి ఇచ్చినట్లు మీరు మీ గురికి వెళ్ళడానికి శక్తి ఇచ్చునుగాక. హీ విల్ గివ్ యూ ద ఎబిలిటీ. దేని విషయమై ఓడిపోయావో, ఇక జరగదనుకున్నావో, ఈ 11 మందికి ఆ సామర్థ్యం ఇచ్చేశాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ డెస్టినీ ఫుల్ఫిల్లర్. నువ్వు గురి వద్ద వెళ్ళడానికి హీ విల్ ఎంపవర్ యూ టు బి ఎ ఫ్యామిలీ మ్యాన్, టు బి ఎ హస్బెండ్, అన్ ఎంప్లాయీ. చాలామంది అంటారు, నా ఉద్యోగం పోయేటట్టు ఉంది బ్రదర్, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఆ ఉద్యోగంలో వాళ్ళు అసూయ చెందుతున్నారు, తీసేయాలని ఉంది. దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. గాడ్ విల్ ఎంపవర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ద హోలీ స్పిరిట్. అపోస్తుల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ ఒక అద్భుతం చేశాడు, భూమిని కంపింపజేసి మరి ధైర్యాన్ని ఇచ్చాడంట వారి మీద పరిశుద్ధాత్మకు వచ్చినప్పుడు. అంటే పరిశుద్ధాత్మ లేదా వాళ్ళలో? పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు యేసు దేవుడని చెప్పుట అసాధ్యం. వారు యేసు దేవుడని చెప్పారు. అయితే ఇక్కడ వారికి కొలత లేని ఆత్మ. అంటే వాళ్ళకి ఏమొచ్చింది? కొలతలేని ఆత్మ కూడా కాదు. వారికి ఇప్పుడు వారి గురి తెలుసు, కానీ గురి వద్దకు వెళ్ళడానికి ఏం లేదు, వాళ్ళకి ధైర్యము. సో ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ఎలా బోధించారంట? ధైర్యముగా బోధించారు. యు సీ దట్. నీ వ్యాపారాన్ని లాభములో తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయను గాక. లార్డ్ జీసస్ హీల్ యువర్ పీపుల్. అయ్యా ఇదిగో వారు పశ్చాత్తాపపడి అయ్యా ఆ కాడి విరగ్గొట్టి అనేకులకు ఆదరణకర్తల్లాగా వారు కూడా మారాలంటే ఇదిగో ప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తల నుంచి ఆ హెడేక్, సైనస్, మైగ్రెయిన్, ఆ క్యాన్సర్ వ్యాధిని, ఆ మెదడులో తల నుంచి అరికాల వరకు ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ని తీసివేయండి నాయన. హెచ్ఐవి వ్యాధిని తీసివేయండి, ఆ టీబీ వ్యాధిని, ఆ యొక్క గడ్డలను, కణితులను తీసివేయండి అయ్యా. ఇంకా గొప్పగా వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.